వెల్కమ్ టు ది లియో. భారతీరెడ్డి దిగజారుడు అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏదైనా అంటే అన్నామని ఏడుస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి నీతు సూక్తులు చెప్పాడు. ఎంత గట్టిగా నెల రోజులు కూడా గడవల. ఎప్పుడు విజయమ్మ షర్మిల వ్యవహారం, ఆస్తుల వ్యవహారం తెర మీదకు వచ్చినప్పుడు ఎల్లో మీడియా వ్యక్తిగత విషయాల్లో కూడా దూరి మా కుటుంబంలో దూరి మాట్లాడుతుందని చెప్పి ఏదో ఒక మాట మాట్లాడాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడాడు. సరే, అదే మీ వ్యక్తిగత విషయం కానే కాదు, మీరు నాలుగు గోడల మధ్య మాట్లాడుకునే విషయం గురించి ఎవరైనా వచ్చి మాట్లాడితే తప్పు. కానీ మీరు రోడ్డెక్కి మీరు కోర్టులకు వెళ్ళి మీరు కొట్టుకుని దాని గురించి ఎవడో మాట్లాడొద్దంటే అది తప్పు. ఖచ్చితంగా మాట్లాడతారు. మీరు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోండి, కొట్టుకోండి, తన్నుకోండి, మూడో వ్యక్తికి అనవసరం. ఎవడు రాడు, వెళ్ళిన తప్పది. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహారం అయితే మీరు నాలుగు గోడల మధ్య చూసుకున్నారా? లేదు కదా. రోడ్డుకి ఎక్కి రచ్చ చేసుకున్నారు. తల్లి మీద కొడుకు, కొడుకు మీద తల్లి, అన్న మీద చెల్లి, చెల్లి మీద అన్న కేసులు వేసుకున్నారు. మీరు రచ్చకెక్కారు, జాతీయ మీడియాకి ఎక్కారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవడో మాట్లాడకూడదు. జాతీయ మీడియాలో కూడా కూయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం మాట్లాడకూడదు. సరే, ఏదో నీతి కబుర్లు చెప్పావు కదా మా కుటుంబం అని. మరి ఈరోజు రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు మరణించారు. మనందరికీ తెలిసిన విషయమే. శవాల మీద పేలాలు వేరుకునే పార్టీ కదా ఇది. ఈ పార్టీకి సిగ్గు శరం ఉండదు కదా. శవం కనపడితే చాలు రాబందులాగా వాలిపోతారు. మరణం మీద కూడా రాజకీయం చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దిక్కుమాలిన బుద్ధి భారతీరెడ్డినే అడుగుతా. నడిపేది భారతీరెడ్డే కదా. భారతీరెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా. ఇది ఎక్కడ దిక్కుమాలిన బుద్ధి నీకు? మొన్న నీ మొగుడేది చెప్పాడు కదా సామెత, ఇళ్లలో దూరటం ఏంటని. మరి వాళ్ళ కుటుంబంలో దూరటానికి నీకు సిగ్గు లేదా? పోనీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా రోడ్డుకెక్కి కొట్టుకుంటే, వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తే నువ్వు రాయి, తప్పులేదు. వాళ్ళు చెప్పారు, నేను రాశాను, నువ్వు తప్పులేదు. కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే చంద్రబాబు గారి మీద ఒక మాట అన్నారా? చంద్రబాబు మమ్మల్ని చూడలేదని కానీ, చంద్రబాబు రాజకీయంగా మమ్మల్ని ఇవ్వలేదు కానీ, లేదా చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని కానీ వాళ్ళ కుటుంబంలో ఇన్నేళ్లలో ఎవరైనా చెప్పారా? ఎవరైతే మృతి చెందాడో రామ్మూర్తి నాయుడు కొడుకులు కూడా టీడీపీతోనే ఉన్నారే. నారా రోహిత్ మొన్న కుప్పంలో యాక్టివ్గా పనిచేసాడే, టీడీపీ ఎన్నికల్లో గెలవడం కోసం పనిచేసాడే. మరి తండ్రికి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తే, అంటే తన సోదరుడికి చంద్రబాబు అన్యాయం చేస్తే నారా రోహిత్ వచ్చేందుకు తెలుగుదేశంలో పనిచేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళ కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళకి కడుపు మాట. ఎందుకు కడుపు మాట అంటే, ఇప్పుడు రామ్మూర్తి నాయుడు చనిపోయిన తరువాత గతంలో చంద్రబాబు గారికి రామ్మూర్తి నాయుడికి ఉన్నటువంటి బంధం ఇప్పుడు పలువురు చెప్పడం, దాన్ని పలు పత్రికల్లో రాయడం జరిగింది. ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రామ్మూర్తి నాయుడు గతంలో రాజకీయాల్లో పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఖచ్చితంగా వాళ్ళ బంధం గురించి ఎవరో చెప్తారు, దాన్ని రాస్తారు. తప్పులే. అదిగో వీళ్ళ బంధం గురించి రాస్తున్నారు. అది వీళ్ళకి కడుపు మంట, భారతీరెడ్డికి కడుపు మంట. కాబట్టి ఏం చేయాలి? విషం చెమ్మాలి కొద్దిగా. అరే పాపం, కుటుంబంలో ఒక మనిషి చనిపోయారేమో, ఆ కుటుంబం బాధల్లో ఉందేమో, ఇలాంటి సమయంలో మనం రాస్తే తప్పేమో అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సాక్షిలో ఒక నీచమైన అసత్య కథనాన్ని వండివార్చారు. మరి ఇలాంటి వాళ్ళని మనుషులు అనాలా? కుటుంబం చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉంటే కార్యక్రమాలు కూడా ఇంకా పూర్తి కాకముందే విషం చిమ్ముతున్నావంటే ఏమనుకోవాలి నిన్ను? మొన్న నీ మొగుడు చెప్పిన సూక్తులు ఏమైపోయాయి? వేరే కుటుంబంలో ఎందుకు దూరావు? వాళ్ళ కుటుంబంలో ఎవరికి రోడ్డు మీదకి రాలా, నువ్వే దూరావు. మరి ఏం బుద్ధి అనాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డే చెప్పాలా. ఇలాగ కుటుంబాల మధ్యలో దూరి చిచ్చులు పెట్టేవారికి ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక పేరు పెడితే ఆ పేరు భారతీరెడ్డికి సరిగ్గా వర్తిస్తుంది. ఏమి రాశారు ఈ నూచి బుద్ధితో సాక్షిలో? ఏమి రాశారో ఒకసారి చూడండి. ఇలా కడుపు మంట ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. రామ్మూర్తి నాయుడు కూడా బాబు బాధితుడే. రాజకీయంగా ఎదగనివ్వలేదు, ఆర్థికంగా ఆదుకోలేదు. 1994లో చంద్రగిరి సీటు ఇచ్చింది ఎన్టీఆర్. తమ్ముడికి సీట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన బాబు. సీఎం అయినా తమ్ముడిని పట్టించుకొని వైనం. రామ్మూర్తిని ఓ దశలో చంద్రబాబు గొలుసులతో కట్టేశారని విమర్శలు. పాత చరిత్రకు మసిపూసి సోదరుడితో బంధం ఉన్నట్టుగా బిల్డప్. ఇంతకంటే నీతి జాతి లేని పత్రిక ఇంకొకటి ఉంటుందని నేను అడుగుతున్నా. నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో 1% నిజం ఉన్నా ఆ కుటుంబం ఇప్పుడు టీడీపీతో అంటకాగదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ కుటుంబాన్ని తీసుకుందాం. నీ కుటుంబాన్ని నేను ఎగ్జాంపుల్గా చూపుతా. నీ కుటుంబంలో నీ చెల్లికి నువ్వు ద్రోహం చేశావు, అన్యాయం చేశావు, నీ తల్లికి నువ్వు వెన్నుపోటు పొడిచావు. కాబట్టే వాళ్ళు నీ కుటుంబానికి దూరంగా ఉన్నారు, నీతో రాజకీయంగా కలిసి రాలేదు.
ఎన్నికల్లో నిన్ను ఓడించాలని కూడా పిలుపునిచ్చారు. మరి వీళ్ళెవరూ కూడా చంద్రబాబు గారిని దూరం పెట్టలేదు, ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడించాలని పిలుపునివ్వలేదు. వాళ్ళ పిల్లలు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు మాకు ద్రోహం చేశాడని ఏ రోజు చెప్పలేదు కదా. మరి ఇప్పుడు చెప్పు, 2 కుటుంబాల్లో ఎవరిది దిక్కుమాలిన కుటుంబం? జగన్మోహన్ రెడ్డి కుటుంబమా, చంద్రబాబు గారి కుటుంబం? ఎవరిది దిక్కుమాలిన కుటుంబం? నువ్వు అన్యాయం చేసావు కాబట్టి వాళ్ళు రోడ్డుకెక్కి రచ్చ చేసి నీ భాగవతం బయట పెట్టారు. వీళ్ళెవరు చెప్పలేదే. ఈవెన్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకు రోహిత్ కూడా చంద్రబాబు గారి గెలుపుకు కృషి చేశాడు, పిలుపునిచ్చాడు చంద్రబాబు టీడీపీకి ఓటేయమని. ఏం విజయమ్మ పిలుపునివ్వలేదే? విజయమ్మ ఎందుకు అవినాష్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చింది? మరి ఇప్పుడు చెప్పు, 2 కుటుంబాల గురించి చెప్పు, ఎవరిది దిక్కుమాలిన కుటుంబం? నేను అందుకే అడిగా, నీతి జాతి లేని పత్రిక ఎందుకు అన్నానంటే ఇందుకే అన్నా. నీ కుటుంబంలో బొక్కలన్నీ కప్పిపుచ్చి ఎదుటి కుటుంబంలో లేని బొక్కలు ఎతకాలని చూస్తున్నావు కదా, అందుకనే నీది దిక్కుమాలిన కుటుంబం అన్నా నేను. తప్పులే, నీ కుటుంబానికి అదే కరెక్టు, ఆ పేరే కరెక్టు. ఇంకా ఏమి రాశాడు ఇక్కడ, 94లో సీట్ ఇచ్చింది ఎన్టీఆర్ అంట, అప్పుడు చంద్రబాబు వ్యతిరేకించాడంట, సీఎం అయినా పట్టించుకోలేదంట. నువ్వు సీఎం అయ్యి నీ తల్లిని చెల్లిని వదిలేసినట్టుగా చంద్రబాబు గారు వాళ్ళని వదిలేయాలి, అది ఈ బాధ. వదిలేసి ఉంటే నీ తల్లి చెల్లి ఎలా అయితే నీ గురించి ఈరోజు రోడ్డుకెక్కి చెప్పారో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళే. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా మమ్మల్ని పట్టించుకోవాలా, మా పిల్లల్ని పట్టించుకోవాలా, లేదా మాకు అన్యాయం చేశారని ఏదో ఒక సందర్భంలో చెప్పేవాడే. వీడు ఇందులో ఏం రాశాడు, ఎవడో చెప్పాడు, ఎవడు చెప్పాడో రాయలా ఇందులో. పలానా వ్యక్తి వాళ్ళిద్దరికి మధ్య వైరం ఉందని పలానా వ్యక్తి చెప్పాడని ఇందులో రాయలా. ఎవడు ఊహించుకున్నాడు ఇది? రామ్మూర్తి నాయుడు ఆత్మ ఏమైనా వచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిందా? రాజశేఖర రెడ్డి ఆత్మతో మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి ఆత్మతో ఏమైనా మాట్లాడా రామ్మూర్తి నాయుడు ఆత్మతో? మరి ఎవరు చెప్పారు? కలగని రాశావా? అంటే ఎంత నీచమైందంటే మళ్ళీ దారుణంగా ఏంటంటే గొలుసులతో కట్టేశారంట. బహుశా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం మీద చేసిన ప్రయోగమై ఉంటుంది. ఇప్పటివరకు అయితే ఎవరో చెప్పలేదు, కానీ మరి గతంలో తల్లిని చెల్లిని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గొలుసులతో కట్టేశాడేమో, అందుకనే ఆ కుటుంబంలో కూడా అలా జరిగి ఉంటుందని ఊహించుకుని ఉంటాడు. మనం చేసిన పనులు ఎదుటి వ్యక్తి చేస్తాడేమోననే భయం బేసిక్గా మనకు ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైనా కట్టేసి గతంలో మరి రాజశేఖర రెడ్డినో విజయమ్మనో షర్మిలనో కట్టేసి ఉండుంటే వాళ్ళ కుటుంబంలో జరిగిందని చెప్పొచ్చు. సిగ్గు లేదా? గొలుసులతో కట్టేసాడు. ఎవడు చెప్పాడు గొలుసులతో కట్టేసాడని? నిజంగా తన తండ్రిని చంద్రబాబు నాయుడు గొలుసులతో కట్టేసినాడు వేధిస్తే ఆ కుటుంబం మొత్తం ఈరోజు చంద్రబాబు గారికి అండగా ఉంటుందా? ఎన్నికల్లో చంద్రబాబు గారిని గెలిపించమని అడుగుద్దా? బుద్ధి జ్ఞానం ఉండక్కలా రాయటానికి. ఇదంతా కూడా అదే, చంద్రబాబు నాయుడు ఆదుకోలేదు, చంద్రబాబు నాయుడు సంపాదించిన ఆస్తులు వల్ల. హెరిటేజ్ ఎవరు సంపాదించుకున్నది? హెరిటేజ్ ఆస్తికి ఇతరులకి ఏంటి సంబంధం? చంద్రబాబు గారి తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వకపోతే నువ్వు అడుగు, తప్పులే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తిలో నువ్వు షర్మిలకు వాటా ఇవ్వకుండా నువ్వు తింటున్నావు చూసావా? అలా చేస్తే తప్పు. చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన పెళ్ళైన తర్వాత వాళ్ళు భువనేశ్వర్ గారు స్థాపించినటువంటి హెరిటేజ్కి వాళ్ళ ఆస్తులకి ఏంటి సంబంధం? వాళ్ళు కూడా ఏ రోజు హెరిటేజ్ ఆస్తుల్లో మాకు వాటా ఇవ్వాలని అడగలేదు కదా. కానీ ఈరోజు సాక్షిలో నాకు వాటా ఉందని నీ చెల్లి చెప్తుంది, అలాగే సండూరి పవర్స్లో వాటా ఉందని నీ చెల్లి చెప్తుంది, అలాగే ఇతర వాటిల్లో భారతీయ సిమెంట్లో నాకు వాటా ఉందని నీ చెల్లి చెప్తుంది, యలహంక ప్యాలెస్లో వాటా ఉందని నీ చెల్లి చెప్తుంది. వాళ్ళెవరూ కూడా నా వాటా ఇవ్వలేదని చెప్పలేదే. వాళ్ళెవరూ చెప్పలేదు. నేను అనేది ఏంటంటే రామ్మూర్తి నాయుడు కుటుంబంలో ఎవరు వాళ్ళని విమర్శించలా. ఆన్ రికార్డు కానీ ఆఫ్ రికార్డు కానీ ఒక ఆధారం లేదు. కేవలం కల్పితం, అంటే కడుపు మంట. ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు గారి కుటుంబం అర్ధాంతరంగా ఈయన ఢిల్లీ నుంచి ఆ మధ్యప్రదేశ్ టూర్ క్యాన్సిల్ చేయించుకుని రావడం, నారా లోకేష్ వెంటనే వెళ్ళటం, కుటుంబం మొత్తం కూడా కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించడం, కడుపు మండిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అలాగా షర్మిల కొడుకు పెళ్ళికి వెళ్ళాడా? ప్రపంచం మొత్తానికి మేనమామని చెప్తాడు కదా, మేనల్లుడి పెళ్ళికి ఎందుకెళ్ళా? కానీ ఇక్కడ అలా కాదే, కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా అండగా నిలబడ్డారు వచ్చి. అది ఇలా కడుపు మంట. అందుకనే ఈ దిక్కుమాలిన రాతలు. ఇలా మీరు విషం జమ్మాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా అది మీకే ఎదురు దెబ్బగా మారుతుంది. రాష్ట్రం మొత్తానికి తెలుసు చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారా లేకపోతే న్యాయం చేశారా. మొన్న ఎన్నికల్లో మీరు చూసారో లేదో, చంద్రబాబు రిజల్ట్ వచ్చిన రోజు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా గెలిచారు, రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం చంద్రబాబు గారి కుటుంబం, అటు భువనేశ్వర్ గారి కుటుంబం, అంటే నారా నందమూరి కుటుంబాలు, 2 కుటుంబాలు కూడా ఆ రోజు చంద్రబాబు గారి ఇంట్లోనే ఉన్నాయి. ఒక్కరు కూడా బయట లేరు. ఇదొక్కడు చాలు వాళ్ళు కలిసి ఉన్నారా లేకపోతే ఎలాగున్నారని చెప్పడానికి. నీ ఫలితాలు వచ్చిన రోజు నీ తల్లి ఉంది గతంలో,
తరువాత ఫలితాల రోజుకి అసలు నీ కుటుంబంలో తల్లి చెల్లి ఇద్దరూ లేరు. ఇది నీ చరిత్ర, అది వాళ్ళ చరిత్ర. కాబట్టి మన దగ్గర ఉన్న తప్పులు కప్పుపుచ్చి ఎదుటివాడి మీద విషం చెమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు తిరిగి మన మీదే పడుతుంది. ఇలాంటి దిక్కుమాలిన రాతలో ఎప్పటికైనా మానుకోకపోతే వచ్చేసారి 11 సీట్లు కూడా రాకుండా పోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.